హెల్లో సినిమా ప్రేమికులారా 2025 ఇండియన్ సినిమా నిజంగా ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా సాగింది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం అన్ని లాంగ్వేజ్లోనూ సినిమాలు దుమ్ము రేపేశాయి. కానీ ఈ ఇయర్ స్పెషల్ ఏంటంటే పాన్ ఇండియన్ ట్రెండ్ ఇంకా బలంగా పెరిగింది. రీజనల్ మూవీస్ కూడా నేషనల్ లెవెల్ కాకుండా డైరెక్ట్ గా గ్లోబల్ లెవెల్లో కలెక్షన్స్ కొట్టాయి. అలా ఈ ఇయర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ చేసిన టాప్ 15 ఇండియన్ మూవీస్ ఏంటో చూసేద్దాం. అది వితౌట్ ఎనీ పర్టికులర్ ఆర్డర్. లెట్స్ స్టార్ట్. నంబర్ 1 సితారే జమీన్ పర్. అమీర్ ఖాన్ నటించిన సితారే జమీన్ పర్ మూవీ ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా. నేషనల్ బాస్కెట్బాల్ టీమ్ కి అసిస్టెంట్ కోచ్ గా పనిచేసే ఒక వ్యక్తి తన బిహేవియర్ వల్ల ఆటిజం ఉన్న కొంతమంది పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ జర్నీలో తను ఎలా మారాడు, ఏం నేర్చుకున్నాడు అనేది సినిమా. ఇందులో అమీర్ ఖాన్ యాక్టింగ్, ఫీల్ గుడ్ మూమెంట్స్, రియల్ గా ఆటిజం ఉన్న పిల్లల ఇన్నోసెన్స్ తో చూస్తున్నంతసేపు మనకు తెలియకుండానే మన ఫేస్ మీదకి ఒక స్మైల్ వచ్చేస్తుంది. అమీర్ ఖాన్ యాక్ట్ చేసిన ప్రీవియస్ సినిమా లాగా పెర్ఫార్మ్ చేయకపోయినా ఈ సినిమా 250 crores రేంజ్ లో కలెక్ట్ చేసింది. నంబర్ 2 ఎంపురాన్. మోహన్ లాల్ అండ్ పృథ్వీరాజ్ యాక్ట్ చేసిన మలయాళం మూవీ ఈ ఎంపురాన్. మలయాళంలో 2025లో సెకండ్ బిగ్గెస్ట్ హిట్ అయింది. ఇది పొలిటికల్ డ్రామా అండ్ క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్. ఇది 2019లో వచ్చిన లూసిఫర్ మూవీకి సీక్వెల్. లూసిఫర్ లాగానే ఇది కూడా మంచి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ ఎలిమెంట్స్ తో వెళ్లడంతో మలయాళం ఆడియన్స్ ని ఎక్కువగా థియేటర్స్ కి తీసుకువచ్చేలా చేసింది. బట్ మధ్యలో సినిమాలో కొన్ని సీన్స్ వల్ల కొన్ని పొలిటికల్ డిస్టర్బెన్సెస్ కూడా వచ్చాయి. దానివల్ల కలెక్షన్స్ కూడా కొంచెం ఎఫెక్ట్ అయ్యాయి. బట్ స్టిల్ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద 260 crores దాకా కలెక్ట్ చేసింది. నంబర్ 3 సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి ఫెస్టివల్ టైంలో సినిమా అంటే తెలుగు ఆడియన్స్ కి ఇంకా జాతరే. అలాంటి టైంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా కామెడీ ట్రాక్ లో ఉండి ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడంతో యూత్ మాత్రమే కాదు ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా మూవీని చూసి చాలా ఎంజాయ్ చేశారు. అనిల్ రావుపూడి డైరెక్షన్ అండ్ మన వెంకిమామ కామెడీ టైమింగ్ అన్ని మూవీకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. చాలా మంది క్రింజ్ కామెడీ అని నెగిటివ్ చేసినా కూడా సంక్రాంతి సినిమాలన్నింటిలో కూడా ఇదే టాప్ కలెక్షన్స్ తో దుమ్ము రేపింది. అండ్ ఈ మూవీ వెంకిమామకి ఫస్ట్ టైం 200 crore కలెక్షన్స్ తెచ్చిచ్చింది. అండ్ ఈ మూవీ టోటల్ రన్ లో 260 crores కలెక్ట్ చేసింది. నంబర్ 4 హౌస్ఫుల్ 5. హౌస్ఫుల్ సిరీస్ లో వచ్చిన 5th ఫిలిం ఈ హౌస్ఫుల్ 5. హౌస్ఫుల్ ఫ్రాంచైజ్ కి హిందీలో మంచి క్రేజ్ ఉంది. దాన్ని క్యాష్ చేసుకోవడానికి మిస్టరీ అండ్ కామెడీ డ్రామాతో వచ్చిన ఈ మూవీ ప్రీవియస్ హౌస్ఫుల్ సెంటిమెంట్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ ఫిలిం తోనే సెటిల్ అయింది. చాలా వరకు కామెడీ సీన్స్ అన్ని కూడా చాలా క్రింజ్ గా అనిపిస్తాయి అండ్ వల్గర్ గా కూడా ఉంటాయి. అయినా సరే ఈ హౌస్ఫుల్ 5 280 crores కలెక్ట్ చేసింది. దానికి మెయిన్ రీజన్ ఈ సినిమాలో అక్షయ్ కుమార్ తో పాటు ఇంకొంతమంది టాప్ స్టార్స్ ఉండడమే. నంబర్ 5 దే కాల్ హిమ్ ఓజీ. పవన్ కళ్యాణ్ ని ఒక డార్క్ గ్యాంగ్స్టర్ యూనివర్స్ లో చూడడం తెలుగు ఆడియన్స్ కి ఒక ఫెస్టివల్ లా మారిపోయింది. ఈ సినిమాలో స్టోరీ కన్నా యాటిట్యూడ్, స్టైలింగ్, డైలాగ్స్ ఎక్కువ కనెక్ట్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ ని ఎంత స్టైలిష్ గా డిజైన్ చేయొచ్చో ఓజీ చూపించింది. ఫ్యాన్ బాయ్ సుజిత్ డైరెక్షన్, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ ఇలా అన్ని కలిసి బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అయింది తెలుగు ఆడియన్స్ కి అండ్ పీకే ఫ్యాన్స్ కి కూడా. తెలుగు స్టేట్స్ లో ఫ్యాన్స్ క్రేజ్ వల్ల మ్యాసివ్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఓవర్సీస్ లో కూడా డీసెంట్ పుల్ వచ్చింది. ఈ కాంబినేషన్ వల్ల ఓజీ 250 to 300 crores లో సెటిల్ అయింది. అండ్ అలాగే 2025లో తెలుగులో హైయెస్ట్ కలెక్షన్స్ తీసుకొచ్చిన మూవీ కూడా అయింది. నంబర్ 6 లోకా చాప్టర్ 1 చంద్ర. మలయాళం సినిమా చాలా కాలం నుండి వాళ్ళ కంటెంట్ కి సరైన రెప్యుటేషన్ రాలేదు. అయితే లోకా చాప్టర్ 1 చంద్ర లార్జ్ స్కేల్ డార్క్ ఫ్యాంటసీ అటెంప్ట్ చేసి బ్లాక్ బస్టర్ అవ్వడం ఒక వండర్ అని చెప్పాలి. ఈ సినిమా విజువల్ ఇమాజినేషన్ తో ఆడియన్స్ ని మరొక ప్రపంచంలోకి తీసుకెళ్లింది. పెద్ద సెలబ్రిటీ నేమ్స్ లేవు, కానీ సాలిడ్ స్టోరీ టెల్లింగ్, ఆ వర్డ్ బిల్డింగ్, మైథాలజీ ఇవన్నీ కలిసి నేషన్ వైడ్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేశాయి. ఎస్పెషల్లీ నార్త్ ఇండియా మల్టీప్లెక్స్ క్రౌడ్ కూడా స్ట్రాంగ్ సపోర్ట్ ఇచ్చింది. బాక్స్ ఆఫీస్ లో ఇది దగ్గర 310 crores గ్రాస్ చేసి 2025లోనే కాదు ఆల్ టైమ్ బిగ్గెస్ట్ మలయాళం హిట్ అయింది. మలయాళంలో ఒకటే కాకుండా తెలుగులో కూడా మన ఆడియన్స్ ఈ సినిమాని చాలా పెద్ద హిట్ చేశారు. దీని సీక్వెల్స్ అండ్ వేరే సూపర్ హీరోస్ స్టోరీస్ తో ఫ్రాంచైజ్ కూడా స్టార్ట్ చేశాడు దీని ప్రొడ్యూసర్ అయిన దుల్కర్ సల్మాన్. నంబర్ 7 మహావతార్ నరసింహ. ఇండియాలో యానిమేటెడ్ ఫిల్మ్స్ పెద్ద బిజినెస్ చేయవు అనే ఒపీనియన్ చాలా ఇయర్స్ నుండే ఉంది. కానీ 2025లో వచ్చిన మహావతార్ నరసింహ మూవీ ఆ మిత్ ని కంప్లీట్లీ బ్రేక్ చేసింది. డివోషనల్ స్టోరీ లైన్, ఎమోషనల్ డెప్త్, విజువల్లీ రిచ్ యాక్షన్ అన్ని కలిసి కిడ్స్ నుండి ఎల్డర్స్ వరకు అందరినీ థియేటర్ దాకా తీసుకొచ్చింది. హాలిడే సీజన్ లో ఫ్యామిలీస్ రిపీటెడ్ గా చూశారు. మైథాలజీని యానిమేషన్ ఫార్మాట్ లో ఇలా సీరియస్ స్కేల్ మీద అటెంప్ట్ చేయడం రేర్. అందుకే ఈ సినిమా ఎక్స్ట్రాడినరీ సక్సెస్ తో పాటు 325 crores దాటేసింది. ఇది ఇండియన్ యానిమేషన్ కి ఒక పాత్ బ్రేకింగ్ మూమెంట్. ఇంకా ఫ్యూచర్ లో ఇలాంటి చాలా యానిమేటెడ్ మూవీస్ అండ్ సిరీస్ వస్తూనే ఉంటాయి. ఆల్రెడీ బాహుబలి యానిమేటెడ్ సిరీస్ గురించి కూడా రీసెంట్ గానే అనౌన్స్ చేశారు. అది కూడా చాలా హై బడ్జెట్ తో తీస్తున్నారని అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. నంబర్ 8 వార్ 2. బాలీవుడ్ స్పై యూనివర్స్ కి వార్ ఒక హ్యూజ్ అడిషన్ అయింది. హృతిక్ రోషన్ యొక్క లార్జర్ దాన్ లైఫ్ ప్రెజెన్స్ కి అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో జాయినింగ్ తో హైప్ డబుల్ అయిపోయింది. ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ వరకు మూవీ ప్యూర్ అడ్రినలిన్ రైడ్ లాగా ఉంటుంది. ఇంటర్నేషనల్ లొకేషన్స్, హై బడ్జెట్ స్టంట్స్, టాప్ విజువల్స్ ఇవన్నీ స్టైలిష్ యాక్షన్ ఫీస్ లాగా అనిపిస్తాయి. ఈ వార్ మూవీకి ఉన్న క్రేజ్ అండ్ వైఆర్ఎఫ్ ఫ్రాంచైజ్ పవర్, ఎన్టీఆర్ హితిక్ స్టార్ పవర్స్ అండ్ యాక్షన్ జర్నర్ పవర్ అన్ని కలిసి వార్ 2 వరల్డ్ వైడ్ గా 350 crores ప్లస్ రేంజ్ దాటింది. బట్ తెలుగులో మాత్రం ఈ సినిమా అనుకున్నంతగా సక్సెస్ అయితే కాలేకపోయింది.
నంబర్ 9 దురంధర్. యాక్చువల్లీ దురంధర్ మూవీ ఇంకా థియేటర్స్ లో రన్ అవుతూనే ఉంది. సో ఫైనల్ కలెక్షన్స్ ఏంటో తెలియాలంటే ఇంకా చాలా డేస్ వెయిట్ చేయాలి. బట్ యాజ్ ఆఫ్ డిసెంబర్ ఎండింగ్ వరకు ఈ సినిమా 350 crore ప్లస్ వరకు కలెక్ట్ చేసింది అండ్ కలెక్షన్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. తెలుగు వర్షన్ కూడా రిలీజ్ అవుతుంది. సో కలెక్షన్ సునామీ అయితే గ్యారంటీ. పాకిస్తాన్ లో కరాచీలోని గ్యాంగ్స్టర్స్ అండ్ ఇండియన్ రా ఏజెంట్ లాంటి థీమ్ లో రన్ అవుతుంది ఈ మూవీ. రణ్వీర్ సింగ్ కి 200 crore లో పడిన థర్డ్ సినిమా ఇది. అయితే తన టాప్ కలెక్షన్స్ పద్మావత్ 300 crore ని దురంధర్ బ్రేక్ చేసి రణ్వీర్ కెరీర్ లోనే టాప్ కలెక్షన్ మూవీగా నిలిచింది ఈ దురంధర్. దీని సీక్వెల్ కూడా మార్చ్ 2026 లో వస్తుంది. ఈ సినిమాకి ఉన్న హైప్ చూస్తుంటే సెకండ్ పార్ట్ అన్ని రికార్డ్స్ ని లేపేసేలాగే ఉంది. నంబర్ 10 కూలీ. సూపర్ స్టార్ రజనీకాంత్ యాక్ట్ చేసిన కూలీలో సాంగ్స్, యాక్షన్ అండ్ మెయిన్ గా వింటేజ్ రజనీ లుక్ అన్ని మంచి ఎంటర్టైన్మెంట్ అయ్యాయి. ఈ సినిమాకి ఫస్ట్ డే నుండే నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ తలైవర్ రజనీకాంత్ గారి స్టార్డమ్ కి అనిరుద్ పవర్ఫుల్ మ్యూజిక్ తో ఓవర్సీస్ నుండి కూడా వరల్డ్ వైడ్ లో స్ట్రాంగ్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలిపి ఈ మూవీ 520 crores దాకా కలెక్ట్ చేశాయి అండ్ కొంతమంది ట్రేడ్ అనలిస్టులు అయితే 600 crores వరకు వచ్చాయని కూడా అంటున్నారు. అయితే స్టోరీని ఇంకా ఇంప్రూవ్ చేసి ఉంటే రజనీ గారి పవర్ కి అండ్ సినిమా రిలీజ్ కి ముందు వచ్చిన హైప్ కి తమిళ వాళ్ళకి ఫస్ట్ 1000 crore ఫిల్మ్ అయి ఉండేది అని ట్రేడ్ కూడా చెప్పింది. నంబర్ 11 సయ్యారా. రొమాన్స్ బేస్డ్ మూవీస్ ఈ రోజుల్లో పెద్ద కలెక్షన్స్ చేయడం చాలా రేర్. కానీ సయ్యారా ఆ ట్రెండ్ ని కంప్లీట్లీ బ్రేక్ చేసింది. కెమిస్ట్రీ మ్యాజికల్ గా పనిచేసింది. సాంగ్స్ వైరల్ అయ్యాయి. ఎమోషన్స్ అయితే హానెస్ట్ గా కనిపించాయి. అందుకే నార్త్ యూత్ ఆడియన్స్ రిపీట్ గా చూశారు. సౌత్ రీజన్స్ లో ఈ సినిమా పెద్దగా ఆడలేదు. బట్ మౌత్ టాక్ వల్ల స్లోగా స్టార్ట్ అయ్యి సోషల్ మీడియాలో వచ్చిన హైప్ తో ఫైనల్ గా 570 crores తో హిందీ మూవీస్ లో 2025 లో టాప్ 3 లో సెటిల్ అయింది. ప్యూర్ లవ్ స్టోరీస్ కి బాక్స్ ఆఫీస్ లో ఇంకా ట్రెమెండస్ పవర్ ఉంది అని ఈ సినిమా ప్రూవ్ చేసింది. నంబర్ 12 చావా. శివాజీ మహారాజ్ కుమారుడు సంభాజీ మహారాజ్ గురించి ఒక ఎపిక్ హిస్టారికల్ బయోగ్రాఫికల్ డ్రామాగా తీసిన సినిమా ఈ చావా. మ్యాసివ్ సెట్స్, ఇంటెన్స్ ఫైట్ సీక్వెన్సెస్, ఎమోషనల్ సీన్స్ అన్ని గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఈ సినిమాలో విక్కీ కౌశల్ పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ తోనే ట్రైలర్ చూసిన ఆడియన్స్ థియేటర్స్ కి పరుగులు పెట్టారు అండ్ సినిమా కూడా బాగుండడంతో వరల్డ్ వైడ్ గా ఈ ఫిలిం 800 crores కలెక్ట్ చేసి 2025 లో సెకండ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. హిస్టారికల్ సినిమా ఇండియాలో ఎంత డీప్ ఎమోషనల్ కనెక్షన్ క్రియేట్ చేస్తుందో ఇది మరోసారి రుజువు చేసింది. నంబర్ 13 కాంతారా ఎ లెజెండ్ చాప్టర్ 1. ఈ ఇయర్ లో రిలీజ్ అయిన మూవీస్ అన్నిట్లో కూడా టాప్ మోస్ట్ పొజిషన్ లో ఉన్న సినిమా ఈ కాంతారా ఎ లెజెండ్ చాప్టర్ 1. రిషబ్ శెట్టి కాంతారా యూనివర్స్ ని ఎక్స్ట్రాడినరీ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ గా క్రియేట్ చేశారు. మైథాలజీ, రూటెడ్ కల్చర్, బ్రెత్ టేకింగ్ విజువల్స్ అన్ని మంచి ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేశాయి. రిషబ్ శెట్టి యాక్టింగ్ అయితే గూస్ బంప్స్ అసలు. మళ్ళీ ఇంకో అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇది రిలీజ్ అయినప్పుడు ఇండియా అంతా కాంతారా టాపికే ఉంది. ఈ సినిమా 840 crores ప్లస్ గ్లోబల్ బాక్స్ ఆఫీస్ తో 2025 టాప్ గ్రోసింగ్ ఇండియన్ ఫిల్మ్ అయింది. అయితే ఈ మూవీని ఓటీటీలో చాలా త్వరగా రిలీజ్ అవ్వడంతో 900 crores లేదా 950 crores దాకా గ్రాస్ చేయాల్సింది ఇలా 850 దగ్గరే ఆగిపోయింది. నంబర్ 14 లాలో కృష్ణ సదా సహాయతే. ఒక రిక్షా డ్రైవర్ గా పూర్ లైఫ్ సాగించే లాలో అనే వ్యక్తి ఒక హౌస్ లో ఇరుక్కుంటాడు, బయటకు వెళ్ళలేడు. అప్పుడు తనకి లార్డ్ కృష్ణ కనిపించడం అండ్ అలాగే తన లైఫ్ ని గైడ్ చేయడం ఇలా సాగుతుంది ఈ మూవీ. కేవలం 50 lakhs తో తీసిన ఈ గుజరాతీ మూవీ మౌత్ టాక్ తో ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. ఈ ఫిలిం 114 crore కలెక్షన్స్ కలెక్ట్ చేసింది. యాక్చువల్లీ దీనికన్నా చాలా ఫిలిమ్స్ ఇంకా ఎక్కువ కలెక్ట్ చేసినప్పటికీ ఈ ఫిలిం 2000% రిటర్న్స్ సాధించింది. ఇలాంటి కలెక్షన్స్ చాలా రేర్ గా వస్తాయి. అందుకే ఈ మూవీని కూడా ఈ టాప్ 15 లిస్ట్ లో యాడ్ చేశాం. నంబర్ 15 గుడ్ బ్యాడ్ అగ్లీ. చాలా ఇయర్స్ నుండి అజిత్ కి ప్రాపర్ హిట్ పడట్లేదు అనుకునే టైంలో గుడ్ బ్యాడ్ అగ్లీ సెన్సేషన్ అయింది. క్రైమ్ అండ్ గ్యాంగ్స్టర్స్ బ్యాక్డ్రాప్ తో ఉండే మూవీకి తమిళ్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది కూడా అజిత్ కి వీరాభిమాని అయిన అదిక్ రవిచంద్రన్. అజిత్ ని ఎలా ప్రెజెంట్ చేయాలో, ఫ్యాన్స్ కి ఎలా కనెక్ట్ చేయాలో తెలియడంతో ఈ మూవీ 240 crores కలెక్ట్ చేసి తమిళ్లో 2025 లోనే సెకండ్ బిగ్గెస్ట్ హిట్ అయింది. యాక్చువల్గా 2024 లో వచ్చిన పుష్ప 2 అండ్ కల్కి మూవీస్ 1000 crores ని క్రాస్ చేశాయి. 2025 లో మాత్రం 1000 crores క్లబ్ లోకి మాత్రం ఏ మూవీ రాలేదు. మేబీ 2026 లో రిలీజ్ అయ్యే ఏవైనా మూవీస్ డెఫినెట్ గా ఈ 1000 crore క్లబ్ ని దాటేస్తాయని ఆశిద్దాం. సో ఇవే ఈ 2025 లో టాప్ కలెక్టెడ్ మూవీస్. మీకు వీడియో నచ్చితే లైక్ కొట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. అప్పటిదాకా బై.